హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ మన శభాష్పల్లి గ్రామంలో అయితే ఉన్నాను. ఇక్కడ మనకు కనిపించేది శభాష్పల్లి బస్ స్టాప్. కొన్ని సంవత్సరాల కింద ఈ దారి నుండి కరీంనగర్కు వెళ్ళేవారు. ఇక్కడ కొన్ని సంవత్సరాల కింద అన్ని ఇండ్లు ఉండేవి. అక్కడ మనకు కనిపించేది నూతనంగా నిర్మించిన బ్రిడ్జి. కొన్ని సంవత్సరాలుగా ఈ గ్రామం నీటిలోనే ఉండిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను శభాష్పల్లి గ్రామానికి అయితే వచ్చిన. ముప్పు గ్రామాలకి అయింది. అయితే నేను ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంటుంది, వాళ్ళ ఇల్లు కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇంతకు ముందుకైతే ఇక్కడ మొత్తం వాటర్ ఉండేది. దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి మొత్తం ఇక్కడ వాటర్ ఉంది. ఇక్కడైతే వాళ్ళ ఇల్లు ఎట్లుంది, వాళ్ళ ఏ రూము ఎట్లుంటుంది, ఇక్కడ వాళ్ళ తాతలు ఉంటారట, వాళ్ళ ఇల్లు ఏది ఒకసారి చూద్దాం. వాళ్ళ ఇల్లు చూపెట్టి ఫస్ట్ నా ఇది మెయిన్ డోర్ ఇట్లా వెళ్తా అట్లా వెళ్తా చేపలు పట్టేది అట్లకెళ్ళి ఉందా అట్లకెళ్ళి ఉందా ఇట్లకెళ్ళి అయితే పోదా. ఇక్కడ కూడా మొత్తం ఇంటికి మొత్తం ఉచ్చి కట్టినట్టున్నాడు మన నవీన్. ఇక్కడ తాడి చెట్టు, వాళ్ళ ఇంటి ముందట తాడి చెట్టు ఆయన కూడా మామిడి చెట్టు పెట్టిండు. ఒకసారి మామిడి చెట్టు కూడా చూద్దాం. ఇక్కడ చేప కూడా ఉంది, చచ్చిపోయింది. దానికి చేప పడ్డది, అట్లా ఉంది. ఇది జామ చెట్టు, మామిడి చెట్టు ఇది మామిడి చెట్టు, అది మామిడి చెట్టు, అది మామిడి చెట్టేనా? దాదాపు ఇంట్లో మొత్తం మామిడి పండ్లు బాగా కాస్తున్నట్టుండే. అప్పుడు మామిడి చెట్టు బాగా పెట్టిండ్రు. ఇగో ఇక్కడ నీళ్ళ తొట్టి వాళ్ళది, పాతది నీళ్ళ తొట్టి. ఇది కూడా గాజులతోటి పోసింది, నీళ్ళకు ఉండే. ఇక్కడ వాళ్ళది బావి ఉంది, ఇక్కడ వాళ్ళది బావి, నీళ్ళు కూడా ఉన్నాయి, అందులో నీళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి చూపెడతా. మనం చిన్నప్పుడు మన ఇంట్లో తల్లిదండ్రులు రోట్లే కారపొడి అదొకటి ఇదొకటి నూరుతారు, చూసినావా? అదేంటిది రోకల్ బండ మీకు చూపెడతా చూడండి.
ఇక్కడనే ఉంది లోకల్ బండ. రోకలు అంటారు కదా అది. నేను గుర్తుపట్టలే, నువ్వు మా ఇంట్లో నువ్వు భలే గుర్తుపట్టినాయి. సో అది మా ఇంట్లో ఉండే రోల్ అంటారు, రోకలు అంటారు, రోల్ కదా, రోలు. మనం కూరలలో అయితే ఏదైతే మనం ఇంట్లో దంచుకోమా అదే రోలు. అది ఇంట్లో అటు, సో ఇటు 2 రూమ్లు, ఇటు 4 రూమ్లు ఉంటాయి లోపలికి. సో మిడిల్ ఇది ఉంటుంది. సో అది నువ్వు గుర్తుపట్టినావు, నేనే గుర్తుపట్టలే. అది నేనే గుర్తుపట్టినా, మా దోస్తు కూడా గుర్తుపట్టలేదు. అయ్యో వాళ్ళది రూమ్ ఇది ఏం రూమ్ అంటే ఇది మారు అంటే మేము 4 వంట వేసుకున్నారు. ఇది లోపల వంటరు, ఇది టీవీ హాల్ లెక్క. టీవీ రూమ్, హాల్ రూమ్ అట్ట. ఇది హాలు. ఇది ఇది మా తాతలు ఉంటారు, వాళ్ళ తాతలు ఉంటారు అట్ట. ఇది అంత కట్టిరు. అందుకే ఇల్లు ఎట్లున్నది అట్లే ఉంది. కొన్ని దాదాపు అయితే గురిపోయింది, కనబడుకుంటుంది. అలా తాత బాగా గట్టింది. అడోక డోకు ఇది కూడా బాగా వెళ్ళలే, సెఫ్టీ ట్యాంక్ కొట్టిలే అవి వాడతాం. వద్దు సెఫ్టీ ట్యాంక్, అందుకని అడగలే. ఇక అటు పోరాదు, గొడవలు నేనే పక్కింట్లో కూడా తిప్పమాట. అటు బాయ్ ఉంటుందని ఆయన, అది లెఫ్ట్ సైడ్ది బాయ్. ఇది వాళ్ళ తాతల్లో బాగా, వాళ్ళ తాతల్లో బాగా. ఇక్కడ బట్టలు నీళ్ళు వేసుకొని మనం బోళ్ళు గిట్ట తోముకుంటాం కదా, ఇక్కడ బట్టలు వండేసుకుంటాం కదా, ఆ కట్టింది కూడా అట్లే ఉంది. దాదాపు మట్టి అయితే కూరుకపోయింది. ఇక్కడ నీటి స్టంపు కొండ కాలుతుంది. ఇక్కడ కూడా కుండ ఉంది, ఇక్కడ కూడా కుండ ఉంది, నీళ్ళకుండి ఆడోటి కుండ ఉంది. ఇది మీ తాతలేనా? అలా ఎక్కువ చూపానికి ఏం లేవు అని, అలా ఎక్కువ పెద్ద లేవు, చిన్నగా ఉన్నాయని. ఇక్కడ గద్దె బయటకు వచ్చి సల్లాపు గద్దె కూడా ఇక్కడ ఒకటి చిన్న బావి ఉంది. ఎవరన్నా వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇది ఏర్పడేది మొత్తం, ఇది బావి, ఇది ఏర్పడేది. ఇక్కడ బావి ఉందనే విషయం కూడా ఏర్పడేది. ఇది కూడా బావి కదా, ఇక్కడ బావి. ఇది కూడా బాయ్. అక్కడ ఒకటి బావి కూడా ఉంటుంది, పాల్గొండ బావి. ఈత చెట్లు. మీకు విగ్రహాలు ఇక్కడ
ఇక్కడ ఏంటి బ్రిడ్జి కింద ఉన్నాము. ఇది బ్రిడ్జి. ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి, చూపిస్తా. ఈ నవగ్రహాలు, ఈ విగ్రహాలు నవగ్రహాలు కొట్టుకొచ్చినట్టున్నాయి. శనీశ్వరుడు. ఇక్కడ ఇక్కడ శనీశ్వరుడు అనిపిస్తుంది. ఇక్కడ అయ్యో ఇక్కడ ఉంది. అయ్యో ఇక్కడ మొత్తం ఇలా పేరుకపోయింది. ఒకసారి తీసి చూద్దాం. రాహు. అయ్యో ఇక్కడ కూడా అయ్యో గణపతి విగ్రహాలు అయితే కొట్టుకొచ్చినాయి. ఇలా నవగ్రహాలు. ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ ఈ అమ్మవారి విగ్రహం ఉంది. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి ఉంది. ఇదొకటి కాలభైరవుడు. ఇగో లక్ష్మీ నరసింహస్వామి అనుకుంటా. ఈ విగ్రహాలు శ్రీ మహావిష్ణు యొక్క దశావతారాలు అనుకుంటా. అదే ఇగో ఇక్కడ శనేశ్వరుడు. ఇగో ఇక్కడ కూడా ఇగో ఇక్కడ ఏదో విగ్రహం ఉంది.
ఇక్కడ లింగాలు ఉన్నాయి, మీకు చూపిస్తా. ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తా. లింగం ఇక్కడ ఇంకొకటి ఉంటుంది, చిన్న లింగం. అక్కడ నంది ఉంటుంది. ఇక్కడ పెద్ద నంది, ఇంకా కొంచెం పెద్దగా ఉంది. ఇగో ఇక్కడ గణపతి కూడా చూపిస్తాను. ఇక్కడ రోడ్డు పక్కకు ఉంది గణపతి. ఇక్కడ దీని మీద ఇది ఒకటి పాము ఉంటుంది. ఇక్కడ ఏంటి, ఈ రోడ్డు పక్కకే ఉంటే మాకు ఇట్లా వంగ మాకు కనబడ్డాయి. మేమైతే చూసి ముప్పు గ్రామాలలో పెయిన్ ఇండ్లు అయితే మీకు చూపెట్టిన. మన ఛానల్ని సపోర్ట్ చేసి ఫాలో చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కాగితాజ్ బ్లాగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.